పలకలు దించేస్తే అయిపోతుంది కదా, ఈ పునర్దవి ఇంకా కదా. తీసుకురా ఫోటో పట్టుకో చాలు వీడియో.
ఇప్పటికల్లా నాకు తెలిసి నువ్వు ఏమో ఉంటుంటే వరుసగా పోటీ చేస్తున్నావు ఏం చేస్తున్నావు కనీసం ప్రచారం చేసి గెలుపుతాం అనగా సారిక గుడ్ మార్నింగ్ ఇటు చూడు హాయ్ లోపలికి అట్లాగా సమత మా సమత అట్లా చేయొద్దు కొనకు కట్టేసి మధ్య మధ్యలో వేరే తాడుతో ఇట్లా కట్టేసేయాలి పైకి లేదు దారం ఉందా నేను చెప్తాను పిల్లలు సార్ ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు ప్రెజెంట్ మేడం గారు నేను జస్ట్ ఇది యాక్చువల్గా పిల్లలు అంటే అన్ని రకాల డిజేబుల్ ఉన్న వాళ్ళకి టాయ్స్ వాళ్ళకి మైండ్ ఐక్యూ పెరగడానికి గేమ్స్ అట్లాంటివి ఉంటాయి సార్. ఇక కొంచెం ఫిజియోథెరపీ చేయాల్సిన పిల్లలు కూడా ఉంటారు సార్. వాళ్ళకి మన ఇన్స్ట్రక్టర్లు ఉంటారు, యాక్టివిటీస్ ఉంటారు, వాళ్ళు చేస్తారు సార్. వాళ్ళు ఫిజియోథెరపీ చేస్తారు, సైక్లింగ్, వాళ్ళు ఆడుకోవడం, టాయ్స్ చాలా ఉన్నాయి సార్. వీటికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ శాలరీస్ ప్లస్ ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ వరకు చేసింది సార్. నో లంచ్ ప్రొవిజన్ ఏం లేదు యాక్చువల్గా. స్టార్టింగ్ లో ఉండేది, ఇనిషియల్ డేస్ లో ఉండేది, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ జరిగేది సార్. ఇనిషియల్ డేస్ లో ఉండేది. తర్వాత ఇంకా తీసేసారు. ఆటో ప్రొవైడ్ ఉండేది సార్. విలేజ్ రిమోట్ విలేజ్ నుంచి కూడా డిజేబుల్ పిల్లలు ఇక్కడికి వచ్చి కొంచెం బెటర్, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు దానికన్నా బెటర్ అయిన సిచ్యువేషన్ లో ఉన్నారు సార్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రాధిక ఒక అమ్మాయి సార్, మూసపేట నుండి వస్తుంది. యాక్చువల్గా 25+ ఉన్నాను. అప్పటికి మైండ్ ఎంఆర్సీ యాక్చువల్గా సెంటర్కి రావడానికి ఆమె తీసుకొని వస్తే ఇట్లా చేయి పట్టుకుని వస్తే వెనక్కి లాగే రోడ్ దాకా నీకు అంత భయపడే వ్యక్తి ఒక 5-6 years అవుతుంది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఆమె ఒక్కటే టిఫిన్ నడుకొని ఆటో ఎక్కేసి ఇక్కడ వరకు వస్తుంది. మధ్యలో డిస్టర్బ్ చేస్తే కూడా పలకదు. ఎందుకంటే ఎవరితో మాట్లాడొద్దు అని చెప్తారు, చేస్తుంది. ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయలేని సిచ్యువేషన్ ఉన్నాను. వాళ్ళ మమ్మీ పొలం నుంచి వచ్చే వరకు బంగ్లా పైన వేసిన బట్టలు తీసుకొచ్చి నీట్గా మనకన్నా బెటర్గా వరకు పెట్టేసి ఇంట్లో అట్లాంటి అంటే పేరెంట్స్ కి భారం కాకుండా లోపలికి రండి కళ అని యాక్చువల్గా తనకి అసలు చాలా ఉపయోగించుకుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎంఆర్ అసలు ఏం పని చేసుకోలేని సిచ్యువేషన్. వీళ్ళ ఫాదర్ రీసెంట్ 3 months బ్యాక్ చనిపోయారు బాబు. వీళ్ళకి ఒక అన్న ఉన్నారు, ప్లస్ ఈమె ఇద్దరే. కొండాపూర్ విలేజ్ సార్. అసలు ఏమి
పని చేయకపోతే వీళ్ళు వెజిటేబుల్ కల్టివేషన్ అట్లా చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఫాదర్ అక్కడెక్కడ చూసుకోవడం ఇబ్బంది. మార్కెట్ నుండి కూరగాయలు మీ డబ్బులు తీసుకుని సిచ్యువేషన్ పెంచుతారు మైండ్ లేక బెటర్మెంట్స్ ఉన్నాయి సార్ దీనివల్ల. సో కాకపోతే ఏంటంటే ఫుడ్ అవైలబుల్, ఫుడ్ ప్రొవిజన్ లేదు. యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాం కదా, అదేవిధంగా అన్న ఉద్దేశంతో చేశారు. కానీ మేము వచ్చినాక 8 years బ్యాక్ మా స్టాఫ్ అందరూ, మా శిష్యులు అందరూ కోఆపరేషన్తో, ఎంఎస్ వాళ్ళ కోఆపరేషన్తో డోనర్స్ ఉన్నారు సార్. వాళ్ళు రైస్ ఎవ్రీ మంత్ ఒక క్వింటాల్ రైస్ ఇస్తూ ఉంటారు. కొంతమంది ప్లేట్స్, నోట్బుక్స్, పెన్స్, కొంతమంది క్యాష్, ట్రైనింగ్ కూడా ఇచ్చారు సార్. ఇలాంటి ముందు చాలా ముప్పుగా ఉండేది సార్. ఇది 3 పెద్ద టిప్పర్ల మొరం కూడా వేయించారు. మన నర్సపూర్ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు కదా, వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు సతీష్ అని, ఆయన డొనేట్ చేశారు. సో ఇట్లా పిల్లలు మాత్రం మనం తెచ్చి స్టేట్ కోసం 70 ఉన్నాయి సార్. నాకు తెలిసి నా ఒపీనియన్ ఏంటంటే బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నమాట మేడం. మాకు వైపర్కి మదర్స్ మార్కెట్కి వైపర్కి ఒక అనుసంధానం ఉంది సార్. ఎందుకంటే ఆ మధ్యలో గార్లెండ్స్ కొని అగరబత్తులు చేయడం కానీ, ఏమంటారు అది గ్రీన్ టీ మేకింగ్ కానీ, మరి స్పైరులిన విషయంలో కూడా మేడం చాలా సపోర్ట్ చేశారు సార్. మేము కూడా కొంచెం చేయగలిగినాం అయినంత వరకు. సో అది ఇంతవరకు తీసుకొచ్చింది సార్. మీరు ఇక్కడ వరకు రావడం మాకు చాలా అదృష్టం సార్. అవును, అవును. సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కొన్ని బ్యాంక్స్ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు సార్. ఎస్పెషల్లీ పిల్లల విషయంలో ది బెస్ట్ ఇచ్చిందంటే మేడం గారే సార్. అయితే హైయెస్ట్ కాస్ట్లో ది బెస్ట్ ఏంటంటే సార్ యొక్క జ్ఞాపకాలతో మేడం చేస్తున్నారు. సో నాకు తెలిసి చరిత్ర ఉన్నంత వరకు సార్ పై నిలిచిపోతారు. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నంత వరకు ప్రజలు ఉన్నంత వరకు ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం ఉన్నంత వరకు సెంటర్ ఉంటుంది. సెంటర్లో పిల్లల మార్పులు వచ్చు, మన మార్పులు వచ్చు, ఎవరైనా మార్పులు వచ్చు. కానీ చరిత్రలో మాత్రం నిలిచిపోయి సహాయం చేయడం అనేది ఇదే. కానీ సుధీర్ బాబు సార్ని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆయన ఇప్పుడు మన మధ్యలో లేదని కాదు, మన మధ్యలో ఉన్నారు. వాళ్ళందరూ పిల్లలందరూ రక్షణగా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. పిల్లలందరినీ రక్షిస్తూ పిల్లలందరూ వాళ్ళ డెవలప్మెంట్లో సార్ యొక్క కాలేజీని రన్ చేస్తారు. నేను ఉండక్కర్లేదు. సో అలాగా మీరందరూ కూడా నెక్స్ట్ లెవెల్ డెవలప్ చేసుకుని మీకు రైట్ ఇన్నర్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, బట్ అందరూ కలివిడిగా అందరూ కలిసి కట్టి పనిచేస్తే ఏదైనా చేయగలరు అన్నది ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దిస్. సో మీ అందరికి కూడా నేను కంగ్రాచులేట్ చేస్తాను. అలాగే మేడం గారు డొనేట్ చేసినట్టు మీ అందరి తరఫున అన్నది చాలా కొంతమందికి ఉంటుంది. అది ఎప్పుడు మా బివి రాజు గారు చెప్తూ ఉంటారు. నేను ఆయన 99లో నేను ఇక్కడ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఆయనతో పాటు పనిచేసినప్పుడు ఒకటే అనేవాడు, ఇవ్వటం అనేది ఒక చాలా రేర్ థింగ్. అందరి దగ్గర అన్నీ ఉంటాయి, కానీ ఎంతమంది ఇస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ₹1,00,000 ఉంటే ₹5 ఇవ్వచ్చు, ₹1000 ఇవ్వచ్చు, కొంతమంది ₹1,00,00,000. మేము ఏం చేయాలనుకున్నా కానీ ఫస్ట్ మా వెనకాల మీద అనిపించేది మా ప్రిన్సిపల్ గారు రమేష్ సార్. ఏం మీరు ఏదైనా చేయండి, మీరు సపోర్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఏదైనా ఆయన సపోర్ట్తోనే చేస్తున్నాము. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వేరే కాలేజ్ ప్రిన్సిపల్స్ ఇలా రారు కదా, మేము ఇక్కడ వెళ్తున్నాం రండి సార్ అంటే సార్ అయితే మేము ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చేస్తారు. సో మీరు ఏది చేయాలన్నా కానీ మహిళలు చేయగలరు. మీరు మీ మధ్యలో కాంపిటీషన్ పెట్టుకొని మీ గ్రామాలను డెవలప్ చేయండి. రైట్ ముందుకు వచ్చి ఏదో ఒకటి డెవలప్మెంట్ చేద్దామని ఇది ఎప్పటి నుంచో ఉంది మేడం గారు. అండ్ దాని తర్వాత మేము సార్ అప్రోచ్ అయ్యారు. అప్పుడు మేడం గారు జనరస్గా ఇది ఇవ్వడం ఇట్స్ ఎ వెరీ బిగ్గెస్ట్ గిఫ్ట్ ఐ థింక్. సో వీ షుడ్ కంగ్రాచులేట్ మేడం. అంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, నా దగ్గర ఉన్నాయి, దాని దగ్గర ఉంటాయి, అందరి దగ్గర ఉంటాయి. బట్ ఇవ్వటం అనే గుణం అనేది చాలా కొంతమందికి